Namaste students, welcome back to our channel, our master English course. In the last video, I completed future tense and its subdivisions. In this video, I am going to conduct a practice test regarding future tense. ఇంతకు ముందు మీకు చెప్పిన విధంగా ప్రతి టెన్స్ దానికి సంబంధించిన సబ్డివిజన్స్ అయిపోయిన తర్వాత ఆ 4 టెన్సెస్ సంబంధించి ఒక ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. వాటన్నిటికీ మీరు ఆన్సర్ చేసి వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టమని చెప్పున్నాను. ప్రెజెంట్ టెన్స్ సంబంధించి పాస్ట్ టెన్స్ సంబంధించి 2 ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేశాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ సంబంధించి కూడా ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాను. బిట్స్ అన్నీ ఒకసారి చదివి వాటికి ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి, ఏ ఆన్సర్ అయితే సూటబుల్గా ఉంటుంది అని మీరు బాగా అర్థం చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి. వాటన్నిటిని నేను ఒకసారి చెక్ చేసి ఒక వీడియోలో వాటి యొక్క ఆన్సర్స్ని మీకు డీటెయిల్డ్గా ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ రాయాలి, అది ఆ ఆన్సర్ అక్కడ ఎందుకు సూటబుల్ అవుతుంది, ఎందుకు వస్తుంది అనేది కూడా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ టెన్స్కి సంబంధించి 4 వీడియోస్ని మీరు నీట్గా చూసి వాటన్నిటిని నీట్గా అర్థం చేసుకున్న తర్వాత ఈ యొక్క బిట్స్కి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీరు ఆన్సర్ చేసే ఆన్సర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కరెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ బిట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు నీట్గా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఈ బిట్స్ అన్నింటికి ఆన్సర్ చేసే ముందు ఈ టెన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నింటిని ఒకసారి నీట్గా చూసి ఆ టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంది, వర్క్ ఫామ్ ఏంది, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా రాయాలి అన్నీ నీట్గా అర్థం చేసుకున్న తర్వాత ఆన్సర్స్ చేసినట్లయితే అన్నీ కూడా కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిని ఒకసారి నేను కరెక్షన్ చేసి ఏ బ్లాంక్లో ఏ ఆన్సర్ చేయాలి అనేది ఇంకోసారి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.